హాయ్ అండి. వెల్కమ్ టు మంజులా సుదర్శన్ వ్లాగ్స్. ప్రతి మహిళ అండి, ప్రతి వర్కింగ్ ఉమెన్ అయినా సరే, హౌస్ వైఫ్ అయినా సరే, మార్నింగ్ లేవగానే బ్రేక్ఫాస్ట్ గురించి ఆలోచించే పని లేకుండా మీకు ఒక స్పెషల్ బ్యాటర్ అయితే చూపించబోతున్నాను. ఈ బ్యాటర్ మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నట్టయితే వారానికి సరిపడా రకరకాల టిఫిన్లు అయితే చేసుకోవచ్చండి. అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. దీంతో ఇడ్లీ, దోశ, గుంట పొంగలాలు, అలాగే ఊతప్పం ఇంకా చాలా ఉన్నాయండి. ముందైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులో ఒక 2 గ్లాసులు రేషన్ రైస్ తీసుకోవాలి. చూడండి, ఈ విధంగా లావుగా ఉండే రేషన్ రైస్ తీసుకోవాలి. వీటిని 2-3 సార్లు కడిగి నానబెట్టుకొని మూత పెట్టుకొని ఉంచుకోవాలి. అలాగే ఇంకొక గిన్నె తీసుకుందాం. ఇంకో గిన్నెలో 1 గ్లాసు మినపగుండ్లు. మనము కొలతలకి ఒకటే గ్లాస్ వాడాలండి. పక్కా ఒకటే గ్లాస్ వాడితేనే మంచిగా ఉంటుంది. ఇప్పుడు ఈ అయితే 1 గ్లాసు ఇడ్లీ రైస్ తీసుకున్నానండి. చూడండి, ఈ ఇడ్లీ రైసు లావుగా ఉండి కొంచెం చిన్నగా ఉంటాయి. ఏ సూపర్ మార్కెట్లో అయినా దొరుకుతాయి. ఒకవేళ మీకు లేనట్టయితే ఒక హాఫ్ గ్లాసు రేషన్ రైసే ఎక్స్ట్రా పోసుకోండి. అంటే 2.5 గ్లాసులు రైస్ పోసుకోండి. ఇప్పుడు పావు గ్లాసు సగ్గుబియ్యం లావి అండి. అలాగే పావు గ్లాసు అటుకులు, ఇవి కూడా లావుయే తీసుకోవాలి. మందం అటుకులు తీసుకోవాలి. అలాగే 1 స్పూను మెంతులు, ఇవన్నీ వేసి బాగా కడిగి ఒక 5-6 సార్లు కడగాలండి. బాగా కడిగి మూత పెట్టుకొని ఇది కూడా నానబెట్టుకోవాలి. 5-6 గంటల దాకా నానబెట్టుకోవాలి. చూడండి, నేను ఒక 6 గంటల దాకా నానబెట్టాను. ఈ విధంగా నానిపోయినాయి. ఇవేమో రేషన్ రైస్ మనం వేరే గిన్నెలో పెట్టుకున్నాం కదా, ఇవేమో రేషన్ రైస్, ఇవి కూడా నానిపోయినాయి. ఇప్పుడు వీటిని మిక్సీ పట్టుకోవాలి. ముందుగా మనము మినపగుండ్లతోటి అన్నీ ఇడ్లీ రైస్ అవన్నీ వేసుకున్నాం కదా, అవి పట్టుకుందామండి. ముందుగా అవి చాలా అంటే చాలా మెత్తగా పట్టుకోవాలండి. ఒకసారి అయితే మీకు చూపిస్తాను చూడండి. ఇలా ఉండాలండి బ్యాటర్ అయితే, వెన్నలా ఉండాలి. ఎక్కడ కూడా ఇంత పలుకు కూడా ఉండకూడదు. అలా ఉంటేనే ఇడ్లీలైనా ఏదైనా సాఫ్ట్గా వస్తాయి. ఇప్పుడు మిగిలిన బ్యాటర్ కూడా పట్టుకుంటున్నాను. ఇది అయిపోయిన తర్వాత ఇప్పుడు బియ్యం వేసుకున్నాను. రేషన్ రైస్ వేరే గిన్నెలో పెట్టుకున్నాం కదా, అది కూడా వేసుకోవాలి. ఇది మాత్రం కొంచెం బరకగా పట్టుకోవాలి. ఎందుకంటే మనము ఇందులో రవ్వ వేసుకోవట్లేదు కదా, అందుకని ఇడ్లీకి రవ్వ వేసుకోం కాబట్టి ఇది కొంచెం బరకగా పట్టుకోవాలండి. చూడండి, మీకు చూపిస్తున్నాను. ఈ విధంగా పట్టుకోవాలి. కొంచెం బరకగా పట్టుకోవాలి. మిగిలిన బ్యాటర్ కూడా మొత్తం ఈ విధంగా అన్నీ పట్టుకొని ఒకటే గిన్నెలోకి వేసుకోవాలి. బ్యాటర్ అంతా అలా వేసుకొని బాగా కలపాలండి, అంతా కలిసేటట్టు. ఎందుకంటే లాస్ట్లో బియ్యం పట్టుకున్నాం కదా, అలా పట్టుకొని అంతా కలిపి మూత పెట్టుకొని నైట్ అంతా నానబెట్టుకోవాలి. చూసారా, నేను నైట్ అంతా నానబెట్టుకున్నాను. పిండి అంతా పొంగి ఈ విధంగా ఉంటుంది. ఇలా ఎయిర్ బబుల్స్ వస్తాయండి. దీన్ని ఒకసారి కలుపుకోవాలి. పిండి ఎప్పుడైనా మనం పెద్ద గిన్నెలోకే నానబెట్టుకోవాలి, పొంగకుండా ఉంటుంది. ఇప్పుడు నేను పిండి అంతా వాడలేను కాబట్టి మొత్తం ఒక గిన్నెలోకి తీసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటున్నాను. మిగతా పిండిలో ఉప్పు వేసుకుంటున్నాను. ఇప్పుడు మనం ఫస్ట్ అయితే ఇడ్లీలు వేసుకుందామండి. ఫస్ట్ రోజు ఇడ్లీలు మామూలుగా రెగ్యులర్గా ఇడ్లీలు వేసుకుంటాం కదా, అదే విధంగా వేసుకోవాలి. నేనైతే ఆయిల్ ఏం రాయలేదు, మామూలుగా జస్ట్ కడిగి వాటిని తడి చేసి ఈ ఇడ్లీ వేసుకుంటున్నాను. ఒక ఇడ్లీ పాత్రలో వాటర్ పోసి ఈ ఇడ్లీని అయితే పెట్టేసుకున్నాను. ఒక 10 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇడ్లీలు అయితే తీసి చూద్దాం. చూడండి ఎంత సాఫ్ట్గా ఉన్నాయో, మామూలుగా మన రవ్వ ఇడ్లీ లాగానే ఉన్నాయండి. ఫస్ట్ రోజు మాత్రం మనం ఇడ్లీలు చేసుకోవాలండి. ఎందుకంటే మళ్ళీ తర్వాత పులిస్తే ఇడ్లీ అనేది పుల్లగా అవుతాయి కాబట్టి ఇడ్లీయే వేసుకోవాలి. చూపిస్తాను చూడండి, మనకి రవ్వ ఇడ్లీ లాగానే చూడండి ఎంత బాగున్నాయో, సాఫ్ట్గా ఈ విధంగా ఉంటాయండి. ఇప్పుడు సెకండ్ డేకి వెళ్దాం. సెకండ్ డే ఒక గిన్నెలో మనకి కావాల్సినంత బ్యాటర్ తీసుకొని అందులో 2 చెంచాలు బొంబాయి రవ్వ, అదేనండి సూజీ రవ్వ వేసుకోవాలి. అలాగే 1 స్పూను పంచదార కూడా వేసుకొని కలుపుకోవాలి. ఇలా కలిపి ఒక 5 మినిట్స్ కానీ 10 మినిట్స్ కానీ అలా నానబెట్టాలండి మూత పెట్టి.
ఇలా పెట్టడం వల్ల దోసలు క్రిస్పీగా వస్తాయండి. అలాగే రెడ్డిష్గా వస్తాయి. షుగర్ వేయడం వల్ల రెడ్డిష్గా వస్తాయి. ఇప్పుడు నేను వాడే పెనం కూడా బాగా అబ్జర్వ్ చేయండి. ఐరన్ పెనమే వాడుతున్నాను. నేను నాన్ స్టిక్ కూడా వాడట్లేదు. చూడండి, స్టవ్ మీద పెనం పెట్టేసి అది వేడైన తర్వాత నీళ్లు చల్లి ఒక టిష్యూ పేపర్తో తుడిచేసి ఈ దోసను ఈ విధంగా మనకి చూడండి ఎంత మంచిగా ఎంత బాగా స్ప్రెడ్ అవుతుందో దోస అనేది పెనం మీద. చాలా అంటే చాలా బాగుంటుంది. చాలా క్రిస్పీగా, హోటల్ దోసలు కూడా పనికిరావండి, అంత బాగా ఉంటాయి ఈ దోశ బ్యాటర్ అయితే. ఇప్పుడు ఇలా వేసుకొని ఆయిల్ వేసుకోవచ్చు. ఆయిల్ వేసుకొని ఇంకా ఇది మనకి స్టవ్ అంతా మంట రాకపోతే పెనాన్ని అటు ఇటు తిప్పుకుంటూ ఈవెన్గా కాల్చుకోవాలండి. అలాగే ఈ దోశ బ్యాటర్ తోటి ఇంకా ఆనియన్ దోశ, ఉప్మా దోశ, పన్నీర్ దోశ, అలాగే మసాలా దోశ, ఇలా ఎన్ని కావాలంటే ఎన్ని రకాల దోశలు కావాలంటే అన్ని రకాల దోశలు వేసుకొని మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎంజాయ్ చేయండి. దోశ చూడండి ఎంత క్రిస్పీగా వచ్చిందో. మనం ఐరన్ పెనం మీద వేసుకున్నా కానీ ఇంత క్రిస్పీగా వచ్చింది చూడండి. ఇప్పుడు దీన్ని మనం చట్నీతో సర్వ్ చేసుకుంటే దోశ రెడీ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ డేకి వెళ్దాం. నెక్స్ట్ డే కూడా కావాల్సినంత దోశ బ్యాటర్ తీసుకొని దాంట్లో తగినంత ఉప్పు, అలాగే జీలకర్ర, ఉల్లిగడ్డలు, సన్నగా కట్ చేసుకున్న ఉల్లిగడ్డలు కూడా వేసుకోవాలి. అలాగే పచ్చిమిర్చి, కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు మనం గుంట పొంగలాలు తయారు చేసుకుంటున్నాము. గుంట పొంగలాల పెనం పెట్టుకొని వీటన్నిటిలో ఆయిల్ వేసుకొని ఈ బ్యాటర్ని అయితే పోసుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇది నార్మల్గా మనం చేసుకునే గుంట పొంగలాలు కన్నా కూడా ఇవి కొంచెం రెడ్డిష్గా వస్తాయి మంచిగా. ఇప్పుడు ఒకవేళ మనకి ఈ గుంట పొంగలాలు చేసుకున్నాక మిగిలిపోతే ఈ బ్యాటర్ తోటి మనము ఒక పాను లాగా పెట్టుకొని అందులో కొంచెం మందంగా అప్పంలాగా కూడా వేసుకోవచ్చండి. మీకు ఎన్ని రకాల వెరైటీస్ అంటే అన్ని రకాల వెరైటీస్ ఈ ఒక్క బ్యాటర్ తోటే చేసుకోవచ్చు చూడండి. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లో సర్వ్ చేసుకుంటే గుంట పొంగలాలు రెడీ అయిందండి. ఇప్పుడు నెక్స్ట్ డేకి వెళ్దాము. కావాల్సినంత బ్యాటర్ తీసుకొని అందులో సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని పెనం పెట్టుకొని దానిపైన ఈ బ్యాటర్ని వేసుకోవాలి. కొంచెం మందంగా ఊతప్పం కదా మనం చేసుకునేది, ఊతప్పం వేసుకోవాలి. దానిపైన జీలకర్ర, కట్ చేసుకున్న ఆనియన్స్, కట్ చేసుకున్న పచ్చిమిర్చి, వేయించుకున్న పల్లీలు, తురిమిన క్యారెట్, అలాగే కొత్తిమీర వేసుకొని చుట్టూరా నూనె వేసుకొని దీన్ని ప్రెస్ చేయాలండి. ఇలా ప్రెస్ చేయడం వల్ల ఇవన్నీ అతుక్కొని ఉంటాయి, ఊతప్పానికి అతుక్కొని ఉంటాయి. ఇప్పుడు ఒకవైపు వేగిన తర్వాత ఇంకోవైపు కూడా తిప్పి వేసుకుంటే ఊతప్పం కూడా రెడీ అండి. ఇదే పిండితో మనము మైదా కలిపి పునుగులుగా కూడా వేసుకోవచ్చు. వీడియో లెంత్ అవుతుందని నేను చూపించట్లేదండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.